నీ చెప్పే చక్కటి పాటలను అయితే పాడుకుందాం. మేడం అనురాధ గారు స్టార్ట్ చేసేయండి. ముందు అమ్మవారి పాటతో స్టార్ట్ చేద్దాం. ఆది పరాశక్తి మృత్యుమూలం. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. నీదరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. సూపర్ వాయిస్లు మాత్రం అదిరిపోయినాయండి. మీ హ్యాబిట్స్ గురించి తర్వాత తెలుసుకుంటాను. మీ వాయిస్లు అంత బాగుండడానికి రీజన్ ఏంటో చక్రవర్తి గారు ఏం పాట పాడి వినిపించబోతున్నారు? అమ్మ మీద ముందుగా మనం పాట ప్రతి ఒక్కరికి అమ్మే మొదటి గురువు కాబట్టి ఎస్ పాడండి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట. సూపర్. కొన్ని పాటలు అజరామరాలు అంటారు, అటువంటి పాటలు వినే కొద్దీ వినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. చక్కటి పాట పాడారు. అనురాధ గారు, మీరు ఎన్నేళ్ల వయసులో కెరియర్ స్టార్ట్ చేశారు? నాకు 5 years నుంచి. 5 years నుంచా? మీ 5 yearsలో తినకి పాటలు పాడితే రాణిస్తుందని గుర్తించారు? లేదు, అప్పటికి ఇంకా అమ్మగారు ఎవరైనా ఎంకరేజ్ చేశారు? వాళ్ళు గుర్తించారు. వెంటనే మమ్మల్ని సంగీతం క్లాసులో వేసి నాయనమ్మ గారి దగ్గర తీసుకెళ్ళి సంగీతం నేర్పించి తీసుకురావడం ఇవన్నీ కూడా చేశారు. 5 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి పాడుతున్నాం. ఓకే. మీకు కాంపిటీషన్స్ అనేవి తెలిసింది ఎప్పుడు? ఏ వయసు కాంపిటీషన్ మనం పాడాలి, ప్రశంసలు రావాలి అనేది ఏ వయసులో వచ్చింది? 7th class లో అట్లా. స్కూల్లో ఉన్న దగ్గర నుంచి ప్రతి కాంపిటీషన్కి వెళ్తూ ఉండేవాళ్ళం. బాలల అకాడమీ అని అలాంటివన్నీ పెడుతూ ఉండేవారు. వెళ్ళి పాల్గొనడం, ఫస్ట్ ప్రైజ్. అట్లా నేను ఏలూరు నుంచి హైదరాబాద్ వచ్చి నేను లాల్ బహదూర్ స్టేడియంలో నేను పాటల పోటీలు అటెండ్ అయ్యాను చిన్నప్పుడు. 3 సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 3 సార్లు. Yes, ఓకే. అంటే ఫస్ట్ ప్రశంస, ఫస్ట్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ప్రశంస అంటే 12 years అప్పుడు, 7th 8th చదువుతున్నాను మరి. అప్పుడు ప్రైజెస్ వచ్చాయి. అవి కూడా సంస్థల పేర్లు కళా నిలయం, ఏలూరులో కొన్ని సంస్థలు ఉన్నాయి, జీసస్ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టేవాళ్ళు. ఓకే. అప్పుడు ప్రైజ్లు వచ్చాయి. ఓకే, సరే మరో పాట పాడతారు? పాడి వినిపించారు. అప్పుడు ఆడవాళ్ళ గురించి అవేర్నెస్ అంటే ఇంటికి గెలిచి రచ్చగలవాలంటారు. అవును. అంటే ఇంట్లో మనకు సపోర్ట్ లేకపోతే బయట ఏం చేయలేము. కరెక్ట్.
అలా అమ్మగారింట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అత్తవారింటికి వెళ్ళాక ఇంకో రకంగా ఉంటుంది. మన కెరీర్ మొత్తం ఫుల్గా రాణించాలి అంటే అత్తవారింట్లో కూడా మనకు అన్ని సహకరిస్తేనే మనం బయటకు వెళ్ళి ఏదైనా చేయగలం. అలా మా వారు మా అత్తగారు వాళ్ళు కూడా పల్లెటూరు నుంచి నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వడానికి వాటికి కారణం కూడా వాళ్ళు. ఓకే, ఒక్క నిమిషం అండి. చక్రవర్తి గారు, మహిళా మండలి ఇంతగా రాణిస్తూ ఉన్నారు కదా, అయితే వీళ్ళ వెనుక పురుషుల పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు సింగర్గా కూడా ఈ రంగంలోకి వచ్చిన తర్వాత స్త్రీలకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, మనకు అవకాశాలు రావట్లేదు అని ఫేస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే అది ఇప్పుడు కొంచెం ఉంది కానీ అంతకుముందు లేదండి. అది మీరు స్టార్ట్ చేసిన రోజుల్లో అప్పుడు లేదు ఎక్కువ, ఎందుకంటే బయటకు వచ్చి ఎక్కువ పాడేవారు కదా ఆ టైంలో. ఇప్పుడంటే ఛానల్స్ అవి పెరగడం వల్ల దానివల్ల ఎక్కువ కాంపిటీషన్ చాలా ఎక్కువైంది ఈ ముఖ్యంగా ఈ ఫీల్డ్లో. అంతకుముందు అలా ఉండేది కాదు, చాలా కొద్ది మందే ఉండేవారు సింగర్స్, అట్లా తెలిసేది కదా. మీరు మొదట ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఏజ్లో? నేను కూడానండి 6 years 7 years అప్పటి నుంచి ఈ పాటలు పాడడం అనేది చిన్నప్పటి నుంచి ఉంటేనే వస్తుంది. మధ్యలో వచ్చేది మధ్యలో నేర్చుకుంటే రాదు. ఏదో నలుగురిని కూర్చోబెట్టి పాడితే పాడతాం కానీ అయితే అంతమంది ప్రశంసలు అందుకోలేము. చిన్నప్పటి నుంచి ఉంటేనే అది వస్తుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మరి మాకు ఏ పాట పాడి వినిపిస్తారు? ఒక ఓల్డ్ మెలోడీస్ పాట ఉంది ఘంటసాల గారిది, మీ ఇష్టం. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సూపర్, చాలా చక్కటి పాట, ఎప్పుడు వింటూ ఉండాలి అనిపించేటటువంటి చాలా మంచి పాట, చాలా చక్కగా పాడారు. రేవతి గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎప్పుడు మీ కెరియర్ స్టార్ట్ అయింది? ఎన్నేళ్ల వయసులో? 7 years. 7 years. మా ఇంటి పక్కన ఒక రేడియో షాప్ ఉండేది, ఇంటికి ఉండేవారు మా ఇంట్లో. రేడియోలు రిపేర్ చేసిన వాళ్ళందరూ ఎప్పుడు పాటలు పెట్టుకుంటారు కదా, ఆ పాటలు వింటూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయటే కూర్చునేదాన్ని, ఫోన్ దగ్గరే కూర్చొని పాటలు వింటూ అక్కడే నిద్రపోయేదాన్ని. సో ఇంట్లో పెద్దవాళ్ళు గమనించి ఈ పిల్లకి పాటలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి సంగీతం క్లాసులకి అది నాయనమ్మ గారు తీసుకెళ్ళేవారు. సో ఏలూరులో శ్రీరామచంద్రమూర్తి గారు, మన గారు మల్లాది శ్రీరామమూర్తి గారు, ప్లస్ చల్లపల్లి సీతాదేవి గారు మా గురువులు వాళ్ళు, వాళ్ళందరి వల్ల మేము ఈ స్థాయిలో వెళ్ళాము. సినిమా పాటలు నేర్చుకుంటే టీచర్ మా మ్యూజిక్ క్లాస్కి రానిచ్చేవాళ్ళు కాదు. సినిమా పాటలు ఎందుకు ఇప్పటి నుంచే మీకు అంటే మ్యూజిక్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, క్లాస్కి చాలా భయపడుతూ వెళ్ళేవాళ్ళం క్లాస్కి. కానీ సినిమా పాటలోనే ఇప్పుడు మేము ప్రయాణిస్తున్నాం. ఓకే, దానిలోనే సెటిల్ అయ్యాము. క్లాసికల్ కూడా చేస్తాం కానీ ఫైనాన్షియల్గా సినిమా పాటల వల్లనే అవకాశాలు ఎక్కువ దీని నుంచే వస్తాయి. కమర్షియల్ ప్రోగ్రామ్. ఓకే, శ్రీదేవి గారు, ఇన్ని పాటలు చాలా పాడుంటారు మీరు, అంటే అంత చిన్న ఏజ్లో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు సింగర్ శ్రీదేవి అనే ఒక సింగర్ చాలా బాగా పాడుతుంది అని గుర్తింపు తెచ్చింది ఇప్పుడు? చిన్నప్పటి నుంచి చాలా సంస్థలు ఎంకరేజ్ చేశారు. నాకైతే కొన్ని సంస్థలు జానక్ గారు అవార్డు ఇచ్చారు నాకు ఆ పాటలు మెచ్చి. మణిశర్మ గారి చేతుల మీదుగా ఇచ్చారు నాకు అవార్డు. వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళేమో ఇళయరాజా గారు అవార్డు ఇచ్చారు నాకు. కళా దర్బారు గుంటూరు వాళ్ళేమో ఘంటసాల గారు అవార్డు ఇచ్చారు. అంటే చాలా సంస్థలు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే మా పాటలు నచ్చే పిలిచారు అనుకుంటున్నాము. అంతే కదా. అనురాధ గారు, పాట పాడేసుకుందామా?
స్టార్ట్ చేశారు. ఇది ఆడకూతురా నీకు అడుగడుగున వందనం కంటే కూతురునే కన్నా అనే మూవీలో పాట అన్నమాట ఇది. ఇది అంటే మన వైపు లేవు కానీ కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఈ పాటలు